దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 23వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. అద్భుతమైన వాగ్దానము ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. నిజంగా దేవుని వాగ్దానాలు ఎంత ఉన్నతమైనవి, ఎంత అద్భుతమైనవి. అవి మన జీవితాన్ని ఏ విధముగా ఆయన చిత్తంలో నడిపిస్తాయి అనేది మనం నేర్చుకోబోతున్నాం. చాలా విషయాల్లో మనము కృంగిపోయే వారంగా ఉంటాము, దిగులు పడే వారంగా ఉంటాము. కారణము దేవుని వాక్యము మనకి అర్థము కాక. ఎందుకంటే మనము వాక్యం వింటుంది ఎవరో చెప్పింది, నిజంగా చదువుతున్న దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఎప్పుడైతే మనం గ్రహించాలి అంటే మొట్టమొదట తప్పులు లేకుండా చదవాలి. రెండవది అసలు వాక్యం చదవాలి కదా. ఎన్నిసార్లు చదవం పరిశుద్ధ గ్రంథం? ఇక మూడవది వాక్యంలో ఏ సందర్భంలో ఏం చెప్పబడింది, అసలు ఎవరి కోసం చెప్పబడుతుంది, ఇది నా కోసమా లేకపోతే నీ కోసమా, అసలు ఎవరి కోసం? ఇన్ని లేకుండా ఏదో చదివేశాము, ఏదో సంఘానికి వెళ్ళాము, వాక్యం ఎలా అవుతుంది చెప్పండి? ఈరోజు అటువంటి గొప్ప దైవ సందేశం నేను నెరవేర్చుటకే వచ్చి తిని కొట్టివేయటకు రాలేదు. నేను నెరవేర్చుటకే వచ్చి తిని కొట్టివేయటకు రాలేదు. నిజంగా ఈ వాక్యము ఎన్నోసార్లు నేను చదివాను, కానీ నాకు అర్థం కాల. ఈరోజు నా జీవితంలో అనుభవంతో చూసి నేర్చుకుని ఓచుకుని మీకు చెప్తుంది. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ వచ్చి తిని అని తలంచుకోవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్పాలనుకుంటున్న యేసయ్య ఏ మాటలు? మీరు మనుష్యులకు ఎలాగూ చేయవలనో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు అని చెబుతూ ఆయన చెప్పాలనుకున్నవి ఇవన్నీ చెబుతున్నాడు. ఇవి ధన్యత. అర్థం ఏంటంటే బియాటిట్యూడ్స్. నీవు ఏ విధంగా ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు అసలు దేవుడు దేనికోసం వచ్చాడు చాలా మందికి తెలియదు. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు అంటాడు. ఆయన తన వారి యొద్దకు వచ్చాను, కానీ వారు అంగీకరించలేదు. తనని ఎందరు అంగీకరించినో వారిని దేవుని కుమారులుగా అది యందు వాక్యము. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఆయన చెప్తున్న స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒకటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేనేరా అది, నేనే నిన్ను క్షమించువాడను, నేనే నిన్ను దీవించువాడను, నేనే నిన్ను సమస్తము చేయగలవాడు, నేనే నా ప్రాణం నీ కోసం పెడుతున్నాను, నా ప్రేమ అంత గొప్పది. కానీ ఇది అనుభవంతో నేను చూసి మీకు నేర్పిస్తున్నాను. మీరు ఎవరికి షేర్ చేయట్లేదు, ఎవరికి వెళ్ళట్లేదు. అది యూట్యూబ్ ప్లాట్ఫామ్. అది మిమ్మల్ని రెచ్చగొట్టేది, మిమ్మల్ని ఎవరో పాస్టర్ చెడ్డోడని చూపించేది కాదండి. ఇది జీవవాక్యం. నన్ను దేవుడు పిలిచాడు, నాకు దర్శనం ఇచ్చాడు, మసీదులు మందిరాలుగా మారుస్తానన్నాడు. అది మన హృదయాలు మారాలి, ఆయన సన్నిధిలో చేరాలి. మనుషులకి ఇష్టమైనది కంటి చూపుని బట్టి, వెలి చూపుని బట్టి, వారి అంగీకారాన్ని బట్టి వెళ్తారు. కానీ దేవుడు హృదయాలను బట్టి, అంతరంగాలను బట్టి పరిశోధించే దేవుణ్ణి నేను చెప్పగలుగుతున్నాను. కారణము ఇది వాక్యము జీవం. అసలు యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారు? మెస్సియా, ఆయన రక్షించే రక్షకుడు, క్రిస్టోస్ అభిషిక్తుడు. ఒకసారి ఒకరు పెట్టారు ఎక్స్ అని వేస్తారు, ఎక్స్ మాస్ పెట్టారు. వాళ్ళకి తెలియదు ఎక్స్ మాస్ కాదు, అది క్రిస్టోస్ మాస్, క్రిస్టోస్ కెరిటే, అది గ్రీక్ ఆల్ఫాబెట్. కనుక ఇది మ్యాథ్స్ లో ఎక్స్ అంటే అది అన్నోన్ ఫిగరు.
ఎందుకంటే మన జ్ఞానం ఇంతే. ఎప్పుడైతే దేవుని వాక్యము విస్తారమైనది, అది లోతుగా వెళ్ళాలి, లోతుల్లోకి వెళ్ళాలి, అధ్యయనంలోకి వెళ్ళాలి, జ్ఞానంలోకి వెళ్ళాలి, దాన్ని అనుగ్రహపూర్వకంగా అనుభవపూర్వకంగా వాక్యమును సాక్ష్యముగా కలిగి మనము ఏ రోజున అయితే వెళ్తామో వెళ్ళగలుగుతామో. ఇక్కడ దేవుడు తన సేవకుని దేనికి పుట్టించాడు? మీలో ప్రతి వాణిని తన దుష్టత్వము నుంచి మళ్లించటం వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయన్ని పంపాడు. అపోస్తలుల 3:20 ఆయన్ని ఆశీర్వదించడానికే పంపాడు. ఆయన నిన్ను అంగీకరించడానికి పంపాడు. ఆయన నీ కోసం సమస్తము చేయడానికి పంపబడ్డాడు. ఆయన నీకు ప్రతినిధిగా పంపబడ్డాడు. ఆయన నీకు ప్రతిరూపంగా పంపబడ్డాడు. ఆయన నీకు ప్రతిబింబముగా పంపబడ్డాడు. ఆయనలో నిన్ను పెట్టుకోవాలని, నీవు ఆయనలో ఉండాలని, నీ కోసం ప్రాణం సైతము దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఆయన నిన్ను ప్రేమించి, ఆయన ప్రేమ అంత ఉన్నతమైన ప్రేమ. ఇది భార్యాభర్తల ప్రేమ కోసం బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. నేను ఆశ్చర్యపోయాను. ఒకని తల్లి వాణిని కాదు, ఒకని తల్లి వాణిని ప్రేమించి, ఎందుకు తల్లితో పోటీ పడుతున్నాడు? భార్యతో పోటీ పడ్డాడు. భార్య ప్రేమ లేదు అని చెప్తుంది, భర్త ప్రేమ లేదు అని చెప్తుంది. కారణం ఇది ఆదిలోనే ఆదాము హవ్వలు. కనుక ఈ రోజున మన గవర్నమెంట్లు రెండో బిడ్డని కనండి, మీకు మేము డబ్బులు ఇస్తాము. ఆ రోజున ఒక బిడ్డ ముద్దు, ఇద్దరు బిడ్డల ముద్దు అన్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు డబ్బులు ఇస్తానంటుంది. జనసంఖ్య లేదు, ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. చేసుకున్నా ఒక పిల్లలు అంటారు, విడాకులు అయిపోతున్నాయి. సెపరేట్, సింగిల్, మేమెందుకు బ్రతకాలి? కనుక ఈ రోజు ఏం క్వశ్చన్స్ అంటే, ఆర్ యు మేల్? నీవు పురుషుడువా? ఓకే, నువ్వు బయోసెక్సా? నీవు పెళ్లి చేసుకున్నావా లేకపోతే డైవోర్సా? ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప నీకు నిజంగా పిల్లలు ఉన్నారా, నీకు పిల్లలు పుడతారా అంటే ఏమైపోతుందంటే లింగ మార్పిడి చేసేస్తుంది. ఎవరికి వాళ్ళు అసలు ఈరోజు మ్యారేజ్ వ్యవస్థ లేని స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా, ఆమేన్, అవి మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నన్ను అడుగు, జనములను స్వాస్యముగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానములు ఎన్నో 3600 కాదు, ఎక్కువ 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 వాగ్దానాలు నేను రాశాను. బైబిల్లో మనం క్యాలెండర్ టైప్ పిచ్చెక్కిపోయింది. ఇన్ని వాగ్దానాలా? మొట్టమొదటి వాగ్దానం చెప్పిన శూన్యంగా భూమి వెళ్ళింది. అసలు దానికి రూపం లేదు, ఏమీ లేవు. శూన్యంగా, అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. శూన్యంగా లేదు. ఈరోజు శూన్యం అయిపోయిన స్థితిలో ఉన్నావా? అందుకే దేవుడు నీ కోసం పంపబడి. కారణం ఏంటంటే శాపము అనేది, పాపం అనేది నీవు అనుకునేది కానే కాదు. ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే ప్రతి దానికి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇప్పుడు రోగము అనేది నేను అడిగి రావట్లా, మరి రోగం నీలో ఎందుకు వచ్చింది? అది రావడానికి గల అవకాశం ఏది అయితే నీ యొక్క శరీరంలో బలహీన పడిందో, చిన్న చిన్న దెబ్బ కావచ్చు, నీవు పడిపోవచ్చు. ఒక తల్లి నాకు తెలుసు, మెట్లెక్కుతూ పడిపోయానని కాలు ఇరిగిపోయింది. ఎలా వచ్చింది రోగం? అది రోగం ఏంటి? పడిపోయింది కాలు. నో నో నో, వై దిస్ ఈస్ హ్యాపెన్? ఇది ఎందుకు జరిగింది అనే ఆలోచన తల్లిగారికి ఎందుకు వస్తుంది? కారణం ఏంటంటే మనకి ఎందుకు కలుగుతున్నాయి? మనకి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అంటే సమస్తము మేలు కొరకు ఎందుకు అవుతుంది? కాలు ఇరిగిపోతే, చీరిపోతే, నో నో నో, దెర్ ఈస్ సంథింగ్ గాడ్ వాంట్స్ టు టీచ్ యూ. దేవుడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడు. నీవు బిజీ షెడ్యూల్లో పరిగెత్తెత్తున్నావు. దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదు, స్థలము లేదు, దేవునికి కానుక ఇవ్వడానికి డబ్బులు లేవు, ఏమీ లేవు. అంటే దేవుని కోసం ఏమీ లేవు. కానీ నువ్వు దివ్వ రాత్రులు పైన కింద, కింద పైన, పైన కింద, కింద పైన అయిపోతున్నావు. నీ కష్టంలో కోసం, నీ అప్పుల కోసం, నీ సమస్యల కోసం, నీ బాకీల కోసం, నీ వడ్డీల కోసం. కానీ ఇది కోసం కాదే దేవుడు నిన్ను పంపించింది. ప్రశాంతంగా ఉంటావని, ప్రేమను పంచుతావని, 10 మందికి ఆశ. పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రం ఒక్కటే చెప్తుంది, నీ దేవుడిని యెహోవాను ప్రేమించు. రెండవ మాట, నిన్ను వదిలివ్వడు. ఇవి 2 తప్ప వే ఆజ్ఞలు లేవు అని చెప్తుంది. అసలు ఆజ్ఞ ఎక్కడ ప్రారంభించబడింది? వద్దురా అబ్బాయి, మిగిలిన నీ ఇష్టం, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇది ఒకటి వద్దు అన్నాడు. ఎప్పుడైతే మన జీవితాల్లో వద్దు అన్నదాన్ని చేయడం వల్ల మన శాపం తెచ్చుకుంటున్నాం, పాపం తెచ్చుకుంటున్నాం. దానివల్ల మరణం వస్తుంది, దానివల్ల నాశనం వస్తుంది, దానివల్ల నరక అగ్నిలోకి వెళ్ళిపోతున్నాం. ఆ రోజున ఇస్కరియోతు యూదాకి అది ముద్దుగా అనిపించింది.
తర్వాత వద్దు అనుకున్నా అయిపోయింది, జరగాల్సిన కార్యం జరిగిపోయింది. నీతిమంతుడిని అమ్మి పాడేశాడు. నాశనపుత్రుడు నాశనమునకు స్థానం ఇచ్చాడు, తన హృదయాన్ని తెరిచాడు. ధనము బహు ఘోరమైనది, ఆ తర్వాత దాన్ని విసిరేశాడు, కానీ అది ప్రయోజనం లేదు. దానితో వల్లకాడు కట్టాడండి. రక్త భూమి అన్నారండి, నీతిమంతుని రక్తం అని వాళ్ళే అన్నారండి. మన జీవితాల్లో అప్పటి వరకు ఉన్న పోరాటం, అప్పటి వరకు ఉన్న ఆరాటం, అప్పటి వరకు ఏదో చేసేయాలి, అది ఇది ఇది అది తొందరపడ ఏం జరగవండి. కారణం ఎందుకంటే మన జీవితాల్లో మనం అనుకుంటున్న ప్లాన్లు కావచ్చు, మనం అనుకుంటున్న ఆశలు కావచ్చు, మనము వేస్తున్న ప్రతి స్థితిగతి కావచ్చు, ఏది కూడా మారదండి. ఎప్పుడైతే నీకు ఆ అవగాహన వస్తుందో, ఎప్పుడైతే నీవు ఆ విధమైన అనుభవజ్ఞానం పొందుకుంటావో, ఎప్పుడైతే నీవు ఆ విధముగా దేవుని సన్నిధిలో దేవుని కోసం నిలబడగలుగుతావో, దేవుని కోసం నిలబడడం అంటే మనం ఈ లోక నీతిని అనుభవిస్తున్నాం. అర్థం ఏంటంటే చెప్పనీయండి, బాధపడి సినిమాలు చూడకూడదు, ఏమీ మాట్లాడకూడదు, తెల్ల బట్టలు వేసుకో. కమాన్ యార్, దీస్ ఆర్ ఆల్ ద రూల్స్. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఇవి దేవుడు ఆజ్ఞాపించాడు అని నేను నీకు చెప్పట్లేదు, చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన కోరుకుంటున్న ఇవి కాదేమో అంటే, ఆయన కోరుకుంటుంది నీ హృదయం కదా. ఎప్పుడైతే నీ హృదయం ఆయన్ని అంటే మొదట నా రాజ్యమును నీతిని వెతుకు, అన్నీ నేను నీకు ఇస్తాను. అంటే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, నీకు ఎన్ని కావాలో, ఏమేమి నీకు కావాలో, ఏది నీకు అవసరమో నన్ను అడుగు. నువ్వు అడగక ముందే నాకు తెలుసు, నేను ఇస్తాను. కానీ నా నీతిని వెతుకురా, నా రాజ్యాన్ని వెతుకురా. నా రాజ్యంలో నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా నేను నీకు ఇస్తాను. నీ హృదయం ఉప్పొంగేలాగా ఇస్తాను, నీ హృదయం సంతోషించేలాగా ఇస్తాను, నీ హృదయం గంతులు వేసేటట్టు ఇస్తాను. ప్రసంగా నా కళ్ళకి ఏది ఇంపైందో, నా చేతులకి ఏది కావాలో అన్ని అనుభవించాను, కానీ సంతోషం నాకు దూరం అయిపోయింది, సంతృప్తి నాకు దూరం అయిపోయింది. నేను చూశాను, నేర్చుకున్నాను. దీనంతటి ఫలితార్థం ఏదనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలకు లోబడి, యవ్వనుడా నీ యవ్వనమును బట్టి, నీ ఇచ్చను బట్టి ప్రతిదీ చేయి. ఫ్రీడమ్, యువర్ ఫ్రీ విల్, యు ఆర్ ఫ్రీ టు డూ ఎవ్రీథింగ్. బట్ మైండ్ వన్ థింగ్, ఒక్కటి మనసులో పెట్టుకో, for everything there is a judgment, there is a condemnation. ప్రతి విషయమునకు ఒక రోజు తీర్పు కలదు. ఆ తీర్పు దినమున బహుశా ఎలా చేసుంటే బాగుందేమో అనుకున్నా నీకు అవకాశం ఇవ్వబడదు. కారణము నీకు ఇవ్వబడిన అవకాశం అయిపోయింది. ఆ రోజున తప్పిపోయిన కుమారుడి కథలో నువ్వు నేనే ఉన్నావు. తనకిష్టమైనవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు తండ్రి యొద్ద నుండి. వెళ్ళిపోయాడు హ్యాపీగా, ఫ్రెండ్స్ ఎంజాయ్, దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై లైఫ్. కానీ తన దగ్గర ఉన్నవి అయిపోయాక, ఆరోగ్యం పోగొట్టుకున్నాక, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాక, ఇక ఏమీ దిక్కు తోచని స్థితిలో అప్పుడు తిరిగి తండ్రి గుర్తొచ్చినప్పుడు, శూన్యముగా, సమాధానం లేని స్థితిలో, నెమ్మది లేని స్థితిలో, గుండెలు పగిలి ఏడుస్తూ వచ్చి, ఏ రోజున మన జీవితాల్లో దేవుడు ఉన్నాడు, నేను సాక్ష్యం. దేవుని రుచి చూచాను, నా జీవితం సాక్ష్యం. నాకు ఎలా ఉండాలి, నా సాక్ష్యం. నేను ఏమైనా చెప్తాను, నా సాక్ష్యం. కానీ ఈ రోజున అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుని, నా దేవుడు గొప్పోడు, నా దేవుని కోసం నేను నిలబడాలా, నా దేవుని కోసం నేను కలిగి ఉండాలా, నా దేవుని యందు నేను ఆనందించాలా. ఏ రోజునైతే మన జీవితాల్లో ఆయన ప్రేమ కోసం ఆరాటపడతాము, ఆయన ప్రేమ యందు మనము నిలిచి, మీరు బహుగా ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు ఫలిస్తున్నాం, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, కానీ అది నిలబట్టడం లేదే, వెళ్ళిపోతున్నాయి. చిమ్మిట తినేస్తుంది. తుప్పు, ఇనుముకి ఉన్న గొప్ప ధైర్యం ఏంటో తెలుసా, దాని బలం. కానీ ఇనుముకు ఉన్న బలహీనత ఏంటో తెలుసా, దాని తుప్పే అది తినేస్తుంది. ఈ రోజున నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత గొప్పవాడమైనా, ఉప్పు వలె, మిస్టర్ సాల్ట్, ఉప్పువే, నువ్వు ఉప్పువే, కానీ దాని బలహీనత ఏంటో తెలుసా, దానిలో సారం ఉన్నంత వరకే. ఒక్కసారి ఆ సారం పోయిందనుకో, అయిపోయింది. మిస్టర్ ఉప్పు లేదు, మిస్టర్ పప్పు లేదు. అది కూడా ఎంత ఉండాలో అంతే వేయాలా, ఎక్కువైనా తక్కువే, తక్కువైనా ఎక్కువే, ఎందుకు పనికిరాదు.
నీవు నేను మన జీవితంలో ఏది ఎలా ఉండాలో, ఏది ఏ విధముగా వెళ్ళాలో వివేచన కలిగి ఉండడం వల్ల, ఆ యొక్క సందర్భముల గుండా మనం వెళ్ళడం వల్ల, ఆ పరిస్థితుల గుండా వెళ్ళడం వలన మనం ఏమైనా చేయగలుగుతాం. దేవుడు నిన్ను నన్ను పరీక్షకు పెడతాడు తప్ప, అది నిరీక్షణకు ద్వారాలు, ఆ కోరులోయ నిరీక్షణకు ద్వారాలు తప్ప మరి దేనికి కాదు. ఏ రోజున అయితే మన జీవితాల్లో మనము అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. కారణము, నీవు ఇలా అనుకుంటున్నావు కానీ అలా జరుగుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? ద లైఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. రేపటి దినమున గురించి అతిశయపడకుడి, రేపు ఏమి సంభవించునో అది మీకు తెలియదు కనుక. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్? యు డోంట్ నో ఎట్ ఆల్. అది నీకు తెలియపరచబడదు, అది మరుగు చేయబడి ఉన్నది. మన కాలగతులు ఆయన వశములో ఉన్నవి కనుక ఈ రోజే, నేడే రక్షణ దినం కనుక, గాడ్ ఐ సరెండర్ ఎవ్రీథింగ్ అంటు యూ. నా సమస్తము నీకు ఇవ్వాలని ఇష్టపడు. ద మూమెంట్ యు గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, గాడ్ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఆయన తన సమస్తమును నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దట్స్ ద ఈక్వేషన్. అర్థం ఏంటంటే, మొట్టమొదట నేను క్షమిస్తాడు, ఆ శాపాన్ని కొట్టివేస్తాడు, ఆ పాపాలని నిర్మూలిస్తాడు, తన రక్తంతో శుద్ధి చేస్తాడు. ఇప్పుడు నీకు జీవాన్ని బహుమానముగా ఇస్తాడు. ఇది వాక్యం. అది ఇవ్వడానికి వచ్చాడు. గొర్రెలకు జీవము, ఆ జీవం సమృద్ధిగా. కానీ అంత గొప్ప దేవుని ప్రేమని, ఈ చిన్న చిన్న ప్రేమలో ఆత్మ అభిమానము, జీవితం ఎటో వెళ్ళిపోతుంది. ఏ రోజున అయితే మన జీవితాల్లో దేవుని రుచి చూచి ఎరుగుతామో, దేవుని యందు శ్రద్ధ కలిగి ఎదురు చూస్తామో, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి విత్తమైన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, ఇప్పటికైనా వారి మనోనేత్రములు వెలిగించబడినందున దేవా, నీవు క్రీస్తు యేసు నందులో ఉంచిన ధననిధి మేము అర్థం చేసుకుని గ్రహించుటకు మా హృదయాలు తెరవమని యేసు నామములో దీవిస్తున్నాము. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి అనేక